హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplexin అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేయాలో అడిగారు. అంటే ఏంటంటే మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడం అంటే చూడండి, ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ని ప్రింట్ తీయాలంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ ఈ సైట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, uidai.gov.inలోకి వెళ్ళేసి మనం అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి, లేదా డైరెక్ట్ మనం ఏంటంటే అక్కడ సెండ్ ఓటీపీ అంటే మనం అప్పుడు ఏ మొబైల్ అయితే రిజిస్టర్ చేసుకున్నామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతే కదా. కానీ మీకు ఆ మొబైల్ నెంబరే లేదనుకోండి, ఓకే, మరి అట్లాంటప్పుడు ఎలా చేస్తారు అంటే మీకు ఆ మొబైల్ నెంబర్ గుర్తుకు లేదు, లేకపోతే ఆ సిమ్ పోయిందో ఫోన్ పోయిందో అనుకోండి. అటువంటప్పుడు మరి మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలి అంటే కంపల్సరీ మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ వస్తుంది, అది వస్తేనే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం కదా. మరి అట్లాంటప్పుడు మనం ఆ ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకోండి. దానికోసం చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, లేదా మీరు timecomplexin.inలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు చేంజ్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్ అని చూసారా, దీన్ని మరి క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ లింక్ వచ్చేస్తారు. ఈ లింక్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే మీరు ఏ మొబైల్ నెంబర్ని అయితే, కొత్త మొబైల్ నెంబర్ అన్నట్టు, ఓకేనా, ఆ పాత మొబైల్ నెంబర్ కాకుండా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చేంజ్ చేయాల్సుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి, ఓకేనా. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడ ఇచ్చేయండి, ఇచ్చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేయండి. సెండ్ ఓటీపీ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది, మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓకేనా. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి మీరు ఏంటంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మా ఆధార్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చూడండి నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత నాకు ఒక ఓటీపీ కూడా వచ్చేసింది, ఓకేనా. వచ్చిన ఈ ఓటీపీని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఓకేనా. టైప్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి, ఓకేనా. కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వండి. అక్కడ ఇచ్చిన తర్వాత మీరు దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అది ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత చూడండి, మిమ్మల్ని ఏంటంటే ఇక్కడ మీకు కొత్త మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ అని అడుగుతుంది, ఓకేనా. ఇది రిక్వెస్ట్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంట్ని అప్లోడ్ నేను కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అదేనా ఇదేనా అడుగుతుంది, ఓకేనా. ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని ప్రెస్ చేసి ప్రొసీడ్ని ప్రెస్ చేసేయండి, ఓకేనా. ప్రొసీడ్ని ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత చూడండి, యువర్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అడుగుతుంది, ఓకేనా. మన అప్డేట్ రిక్వెస్ట్ కూడా మెసేజ్ వచ్చిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి. మీరు ఏంటంటే అప్పుడప్పుడు స్టేటస్ చూసుకున్న తర్వాత మీకు ఈ సైట్లోనే ఉంటుంది స్టేటస్ చూసుకున్న తర్వాత మీ మొబైల్ అప్డేట్ అయితేనేమో డైరెక్ట్ మీ మొబైల్కి అది వచ్చేస్తుంది. ఏమొస్తుంది, ఓటీపీ వచ్చేస్తానట్టు మీ కొత్త మొబైల్కి ఇక నుంచి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.